నేను ప్లేబ్యాక్ సింగర్ జయసాయి వైష్ణవి. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నేను కూడా ఇందులో ఒక చిన్న భాగం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నిజంగా మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఆకాశవాణిలో నా యొక్క గొంతు నేను సినిమాలో పాడినటువంటి పాట వినిపించడం అనేది నిజంగానే ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎట్ ద సేమ్ టైం లైట్ మ్యూజిక్ కేటగిరీలో నాకు బీ హై గ్రేడ్ ఉంది ఆకాశవాణిలో. దాంతోపాటుగా అసలు రేడియోతో నా జీవితానికి పరిచయం మా తాతగారు మా అమ్మమ్మ ద్వారా నాకు ఏర్పడింది. మా అమ్మమ్మ పేరు జి సుధా భరద్వాజ్, లైట్ మ్యూజిక్ ఆర్టిస్ట్. అలాగే మా తాతగారు జివి భరద్వాజ్, ఆయన వీణ విద్వాంసులు. ఎన్నో అద్భుతమైనటువంటి లలిత సంగీతం పాటల్ని ఆయన కంపోజ్ చేశారు. అండ్ ఇది ఇలా ఉంటే నాకు ఇంకొక గుర్తింపు కూడా ఉంది. ప్లేబ్యాక్ సింగర్గా జయసాయి వైష్ణవిగా నేను అందరికీ సుపరిచితమే. కానీ నా జీవితంలో ఇంకొక మలుపు ఆర్జే జేఎస్వి అనేటువంటి గుర్తింపుని నాకు ఆకాశవాణి అందించింది. మరీ ముఖ్యంగా విజయవాడ రేడియో స్టేషన్ వివిధ్ భారతిలో నేను ఆర్జేగా వర్క్ చేస్తాను. నిజంగా ప్రతి వ్యక్తికి ఒక మలుపు అనేది ఉంటుంది. ఆ మలుపు ఎప్పుడు వరిస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటే 2015 ఈ ఇయర్లో లైట్ మ్యూజిక్ ఆడిషన్స్ కోసం వెళ్ళిన నాకు ఆర్జేగా నాకు ఛాన్స్ రావటం అండ్ అందులో నేను పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్స్ అవి రాసి గెట్ త్రూ అయ్యి ఇలాగ నాకు ఒక అవకాశం రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. అండ్ దాంతోపాటుగా ఒక ఆర్జేగా నేను వర్క్ చేస్తూ నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలు, ముఖ్యంగా తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యానికి పెద్దపీట వేస్తుంది ఆకాశవాణి. అండ్ టైమ్ సెన్స్, డిసిప్లిన్, పర్ఫెక్షన్, డిక్షన్, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి కాంటెంట్కి సంబంధించినటువంటి అంశాలనే కాకుండా జింగిల్స్, ప్రోమోస్, సంగీతపరంగా ఎంతోమంది గొప్ప గొప్ప విద్వాంసుల యొక్క కచేరీలు వినగలిగేటువంటి అవకాశం అండ్ ఆల్ ఇండియా రేడియో ఆర్కైవ్స్లో ఉన్నటువంటి ఎన్నో భావగీతాలు, భక్తి గీతాలు, హరికథలు, బుర్రకథలు, ఇలా ఈ తరం వారికి తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి కళా నిధి ఆకాశవాణి. ఇలా 90 వసంతాలు జరుపుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి అందరినీ ఇప్పటికీ ఎప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. మీడియా లేని రోజుల్లో వన్ అండ్ ఓన్లీ మీడియాగా, నెంబర్ 1 మీడియాగా ఇప్పటికీ కూడా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇలానే 100 year సెలబ్రేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని అండ్ అందులో నేను కూడా ఒక చిన్న భాగం అవ్వాలని మనసారా కోరుకుంటూ బహుజన హితాయ బహుజన సుఖాయ. జై ఆకాశవాణి.